హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం నిజాయితీ పరుడి వాగ్దానం. విరూప రాజ్యాన్ని శాంతనందుడు ఏలుతున్నప్పుడు జయరాజు అనే అతడు కోశాధికారిగా ఉండేవాడు. నీతి నిజాయితీ నమ్మకాలకు మారుపేరుగా ఉండే జయరాజుకు వృద్ధాప్యంలో పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు. శాంతానందుడు ఆయన్ని చూడబోగా, ప్రభు, నేనిక ఎంతో కాలం బతుకును, మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు. నీ కుటుంబం దేశసేవకు అంకితమైందని నాకు తెలుసు. నీ తర్వాత ఈ పదవిని నీ కుమారుడికి ఇవ్వదలిచాను అన్నాడు శంతనుడు. దీనికి జయరాజు కలవరపడుతూ, ప్రభు, నా కుమారుడు నమ్మకస్తుడే గాని కోశాగార నిర్వహించగల సమర్థత వాడికి లేదు. అయితే సమర్థత, నీతి నిజాయితీలకు మారుపేరే నమ్మకస్తుడిగా ఉండగల యువకుడు నాకు తెలుసు. వాడు మొవ్వగోపాలపురంలో ఉంటున్నాడు. వాడి పేరు మొవ్వగోపన్న. చాలా కాలంగా వాడిని తమకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వాడికి నాకు దూరబంధువు ఉంది. మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తానని చెప్పాడు. శంతనందుడు సరేనని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్నుమూశాడు. రాజు ఎంతో బాధపడి మొవ్వగోపన్న వివరాలను గురించి జయరాజు ఇంట్లో అడిగితే వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన భటులను మొవ్వగోపాలంపురం పంపితే అక్కడ మొవ్వగోపన్న అనే పేరు గల వాళ్ళు 3 ఉన్నారని తెలిసింది. అందరూ యువకులు, సమర్థులని పేరు తెచ్చుకున్నవారు. 3 కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో విధంగా బంధుత్వం ఉన్నవారే. 3లో జయరాజు చెప్పిన మొవ్వగోపన్న ఎవరో తెలియక రాజు ఇబ్బంది పడ్డాడు. చివరికి ఆయన విషయాన్ని మంత్రికి చెప్తే మంత్రి బాగా ఆలోచించి, మనం మారువేషాల్లో మొవ్వగోపాలపురం వెళ్ళి ఆ 3 గురించి స్వయంగా ఆరా తీద్దాం, ఏదో ఒక ఆధారం దొరకపోదు అన్నాడు. రాజు, మంత్రి మారువేషాల్లో మొవ్వగోపాలపురం వెళ్ళారు. 3 మొవ్వగోపాల గురించి వివరాలు అడిగారు. తెలిసిన వారందరూ ఆ 3 గురించి ఒకేలాగా చెప్పారు. అప్పుడు మంత్రి, ఇలాంటి విషయాల్లో అయిన వాళ్ళకంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు. మనం వేరే వాళ్ళ వద్దకు వెళ్ళి అడుగుదాం అన్నాడు. ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు. వాడికి డబ్బే కాదు, తెలివి, వ్యవహార దక్షత కూడా లేవు. రోజులు గడవడానికి వాడు నలుగురి సాయము తీసుకుంటుంటాడు. ఆ ఊళ్ళో దానగుణం ఉన్న వారి గురించి వాడికి బాగా తెలుసు. మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి 4-5 ప్రశ్నలు అడిగిన తర్వాత వాడితో, ఒరేయ్, నీ పంట పండింది. ఈ ఊళ్ళో 3 మొవ్వగోపాలు ఉన్నారని విన్నాను. నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు రాజుకొలువు లభిస్తుందని జోస్యం చెప్పు. వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకొని సుఖంగా జీవించు అన్నాడు. అప్పుడు ధర్మయ్య అనుమానంగా చూస్తూ, తమరెవరో నాకు తెలీదు, తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్ళకి అలా చెప్పాక తీరా వాళ్ళకు రాజుకొలువు దొరకకపోతే నా ప్రాణాలు తీయగలరు. అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు. వాళ్ళకు రాజుకొలువు దొరకడం ఖాయం. అయినా మేము మీతోనే వస్తాం కాబట్టి నీకేం భయం లేదు. నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు, కానీ దాన్ని జోస్యం నిజమయ్యాకే తీసుకుంటానని చెప్పు. అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి. ధర్మయ్య అందుకు సరేనన్నాడు. రాజు, మంత్రి, ధర్మయ్య ముందుగా ఒక మొవ్వగోపన్న ఇంటికి వెళ్ళారు. మంత్రి గోపన్నతో, మేము పొరుగురు నుంచి వచ్చాం. మీ ఊళ్ళో ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తేనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు. మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు. అతడి నిజంగా జోస్యం తెలుసా లేక కాకతాళీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తాను. కనుక నీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి. అందుకుగాను ఇతడిని తీసుకువచ్చాం. ఇతడి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఎరా ధర్మయ్య, నువ్వేమిటి జోస్యం చెప్పడం ఏమిటి? పొరుగు వాళ్ళని డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు మొవ్వగోపన్న మందలిపి ధోరణిలో. ధర్మయ్య దానికి ఏమాత్రం చలించక, నేను మోసం చేయడం లేదు. కొద్ది రోజుల నుంచి నాకు మనుషులను చూడగానే భూత భవిష్యత్తులు వర్తమానాలు తెలిసిపోతున్నాయి. అందువల్ల నా విద్య సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు. అలాగా, అయితే నాకు నీ జోస్యం చెప్పు. నీకు నా గురించి భూత వర్తమానం ఎలాగో తెలుసు. వాడి సంగతి వదిలిపెట్టు, భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు మొవ్వగోపాలుడు నవ్వుతూ. అయితే విను, 2 రోజుల్లో నీకు రాజుకొలువు దొరుకుతుంది. మీరిప్పుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య. రాజధానికి వెళ్తేనే దిక్కులేదు, ఎక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజుకొలువు అంటూ ఈసడించి, సరే, ఏది ఏమైనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు 10,000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. అదేవిధంగా 2వ గోపన్న ధర్మయ్యకు 3 అంతస్తుల మేడ ఇస్తానన్నాడు. 3వ గోపన్న మాత్రం, నీ నోటి వాక్యాన్న నాకు రాజుకొలువు దొరికితే నా మొదటి జీతం సగం నీకే అన్నాడు. ఆ మాటలు వింటూనే ధర్మయ్య, ఊరి నడిబొడ్డున వెలిసిన మొవ్వగోపాల స్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు, మంత్రి 3వ గోపన్న
ధర్మయ్య ముఖాన్ని నీళ్లు జల్లి అతడిని సుహరాగానే ఏమైందని అడిగాడు. ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చొని రాజు మంత్రితో, అయ్యా, ఈ మువ్వగోపనులు ముగ్గురు నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు వీళ్ళని ధర్మం కోసం యాచించాను. ఆ అనుభవం నాకుంది. మొదటి ఇద్దరు మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీపరులు కారు. ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు. 10,000 వరహాలు ఇస్తానన్న ఆయన 1 వరహా ఇస్తే విశేషం. 3 అంతస్తుల మేడ ఇస్తానన్న ఆయన 1 ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమంటాడు. ఈ మూడో గోపన్న మాత్రం నిజాయితీకి మారుపేరు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాడిని గనుక నా మాట నమ్మండి. ఆయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రాజు కొలువులో నెల జీతంలో సగం అంటే నా బతికి చాలా మొత్తం. 1-2 సంవత్సరాల పాటు ఇంత కలో గంజో దొరుకుతుంది. అంత అదృష్టం నాకు పట్టబోతుందని సంతోషం కొద్దీ స్పృహ తప్పి పడిపోయాను అంతే అన్నాడు. అప్పుడు మంత్రి గోపన్నకు ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో, ప్రభు, మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు. అలా చెప్పి పరిస్థితులు కల్పించడానికే ఈ జోస్యం నాటకం ఆడించాను. ఈ మూడో గోపనే మనకు కావాల్సిన వాడని వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు. రాజు మూడో మూగ గోపన్నకు కోశాధికారి పదవి ఇచ్చాడు. ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు. మిగతా గోపన్నులకు కూడా కొలువులో వాళ్ళకు తగిన స్థానం కల్పించాడు. ఇది జరిగింది విరూప దేశంలో బాగా ప్రచారమైంది. అప్పటి నుంచి ఆ దేశంలో పదవులు కావలసిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంత వరకే వాగ్దానాలు చేయాలనుకునేవారు. అలా కాక కొందరు శుష్క వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో, అయ్యా, నేను స్పృహ కోల్పోవడం లేదు, స్పృహ కోల్పోయే లాంటి వాగ్దానాలు మరొకటి ఏదైనా చేయండి అని గేలి చేసేవారు. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే కథ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.